ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియం వేదికగా ఒక ఆసక్తికర పోరు సోమవారం రోజున జరగబోతుంది. ఈ రెండు జట్లు వారు ఆడిన చివరి మ్యాచ్లో ఓడిపోయి వస్తున్న కారణంగా ఈ మ్యాచ్లో గెలుపు కోసం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్కి ముందు ముంబై జట్టుకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అందింది. ఆ వివరాలు చూసుకుంటే ముంబై జట్టు కీలక ఆటగాడు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సీజన్లో ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో లేడు. అయితే తాజాగా అతడు ముంబై ఇండియన్స్ జట్టుతో చేరాడు. వెన్నునొప్పి కారణంగా ముంబై ఇండియన్స్ తొలి 4 మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. అతడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తదుపరి ఆడబోయే మ్యాచ్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా రూపంలో ముంబై ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఇప్పుడు బుమ్రా చేరికతో ముంబై జట్టుకి 100 ఏనుగుల బలం వచ్చినట్టయింది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఒకే ఒక మ్యాచ్లో ముంబై జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బుమ్రా రాకతో ముంబై జట్టు విజయాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బుమ్రా వస్తున్నాడనే వార్త విని బెంగళూరు శిబిరంలో కలవరం మొదలైంది. కాగా ముంబై ఇండియన్స్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సొంత మైదానంలో ఆడబోతున్న ఈ మ్యాచ్కి తుది జట్టులో బుమ్రా ఉంటాడా లేదా అనే విషయమై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం బుమ్రా స్క్వాడ్లో అయితే చేరాడు కానీ వామప్ లేని కారణంగా బెంగళూరు మ్యాచ్కు బెంచ్ పైనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బుమ్రా గనుక పూర్తి సన్నద్ధతతో ఉంటే తప్పకుండా ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో ఆడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.